శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2026 ఏప్రిల్ నెల రాశి ఫలితాలను గోచార గ్రహస్థితిగా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అందరూ ఉగాది సంవత్సరం చక్కగా అందరూ కూడా ఉగాదిని జరుపుకున్నారు అనుకుంటున్నాను. శ్రీరామనవమి కూడా అద్భుతంగా జరిగి ఉంటుంది. ఈ 2026 ఏప్రిల్ నెల ఫైనాన్షియల్ ఇయర్ కదా, ఎలా ఉంది, నాకు రాశి ఫలితాలు ఎలా ఉంటుంది, నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, నా వ్యాపారం ఎలా ఉంటుంది, నా ఉద్యోగం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుంది, ఇప్పుడు ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ నా ఉద్యోగం ఉంటుందా పోతుందా, లేదా నా యొక్క ఉద్యోగంలో నెక్స్ట్ లెవెల్కి వెళ్తానా లేదా, నా వ్యాపారం ఎలా ఉంది, నాకు అన్ని రేట్లన్నీ పెరిగిపోయాయి కదా, మా నిత్య జీవితం ఎలా ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్ మార్క్స్తోనే అందరూ వీడియో చూస్తున్నారు కదా. మిత్రులారా, శుభాకాంక్షలు అందరికీ. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మా ఛానల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు నచ్చుతాయి కదా, అందుకే కదా మీరు చూస్తున్నారు. మరి మీ దగ్గర నుంచి మాకు ఒక చిన్న అభ్యర్థన, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. ఇది ఆధ్యాత్మికం కదా. ఆధ్యాత్మికం అంటే మన దేవాలయానికి పోతే ఏం చేస్తాం, మనం వచ్చామని దేవుడికి చెప్పుకోవడానికి చిన్న గంట కొడతాం కదా, ఆ పక్కన ఉన్న బెల్ గుర్తుని అలా కొట్టేసేయండి. రైట్. కమింగ్ టు ఏప్రిల్ మాసం, జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశులలో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, 2026 ఏప్రిల్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఒక వార్నింగ్ బెల్ అని చెప్పచ్చు. మీకు జాగ్రత్తగా ఉండండి, భయం ఉండాలి, ప్రతి పనిలోనూ ప్రతి చర్యలోనూ జాగ్రత్తగా ఉండండి, నోరు అదుపులో పెట్టుకోవాలి. అన్వాంటెడ్ డిస్కషన్స్, అన్వాంటెడ్ కామెంట్స్ ఇవన్నీ చెయ్యకూడదు. రైట్. ఈ నెల మీకు గ్రహస్థితులు ఎలా ఉన్నాయని చెప్తే, శని మరియు రాహు మీనరాశిలో చతుర్థ స్థానంలో ఉన్నారు. ఇబ్బంది పెట్టే 2 గ్రహాలు కూడా ఈసారి ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి జాగ్రత్త. శని రాహు ఇద్దరు జాగ్రత్తగా ఉండాలి. కేతు కన్యా రాశిలో దశమ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగంలో అనిశ్చితి, మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గురు మిథున రాశిలో సప్తమ స్థానంలో ఉండడం వల్ల సంబంధాలు, భాగస్వామ్యాల అవకాశాలు వస్తున్నాయి. ఈ నెల మార్పులు ప్లస్ సంబంధాలు కలిసి ఉంటాయి. మరి ఉద్యోగస్తులకు ఎలా ఉన్నాయి, పనిలో మార్పులు వస్తాయి, బాధ్యత వల్ల స్ట్రెస్ పెరుగుతుంది, పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. కొంతమందికి జాబ్ చేంజ్, జాబ్ పోవడం. ఇదేంటి గురుగారు ఇలా చెప్తున్నారంటే, చెప్పక తప్పట్లేదు కానీ చెప్పాలి. జాగ్రత్త పడండి. మీరే ఉద్యోగం వదిలిపోయేటట్టుగా అక్కడ క్రియేట్ అవుతుంది. మీ ప్రెస్టేజ్ ద్వారా సంతకం పెట్టి బయటకు వచ్చేసారనుకోండి, మళ్ళీ ఉద్యోగం రావడం కష్టం అవుతుంది. కాబట్టి ఒక మెట్టు దిగండి. క్షమాపణ చెప్పడంలో తప్పులేదు, జాగ్రత్తగా ఉండండి. ఐటీ సాఫ్ట్వేర్ రంగంలో అన్స్టేబిలిటీగా ఉంది, జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలు ఏది వెళ్ళకండి, ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకోండి. లాభాలు రాకపోయినా నష్టాలు రావు, మధ్యస్థగా ఉంటారు. పార్ట్నర్షిప్లో విభేదాలు వచ్చి తొలగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆదాయం చాలా స్ట్రగుల్ అవుతారు. బ్యాంక్ లోన్స్ కోసం, చిట్ ఫండ్స్ కోసం ఎదురు చూస్తున్నారా, క్రష్ అవుతున్నారు. మరి మీరు బిల్డింగ్ పర్మిషన్స్ కోసమో దానికో ప్రభుత్వాల దగ్గర నుంచి మీరు పర్మిషన్ కోసం పెడుతున్నారా, అది కూడా ఆలస్యం అవుతుంది. షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి. ఈ నెల షార్ట్ టైంలో రాంగ్ డిసిషన్ వల్ల మొత్తం నష్టమైపోతారు. లాంగ్ టైం బెటర్. అది కూడా ఉన్నటువంటి షేర్స్తోనే కంటిన్యూ చేయండి. బ్యాంకింగ్, ట్రావెల్ రంగాలు కాస్త కదలిక కనబడుతుంది. రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే, మీరు ఉన్న ఇల్లు మార్పు లేదా స్థలం అమ్మడం, కొనుగోలులో వచ్చే లాభాలు తగ్గడం, పత్రాలు సరిగా లేకుండా ఉండడం, ఇవన్నీ జాగ్రత్త పడండి. కుటుంబంలో మిశ్రమ ఫలితాలు, భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవ్వడం, అన్నదమ్ములు, పెద్దవాళ్ళ దగ్గర సఖ్యత లోపకుండా ఉండడం, మీకు మీరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటున్నారు కాబట్టి కాస్త జాగ్రత్త పడండి. వీటన్నిటికీ శత్రువు ఎవరు అనంటే మీ నోరు. ఈ నెల మీరు ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచి ఫలితాన్ని పొందుతారు. విద్యార్థులకి మధ్యస్థ ఫలితం, కానీ కష్టపడాల్సి వస్తుంది. 2, 3 తరగతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
విదేశీ అవకాశాలు, వీసా ప్రయాణాలకు జరిగే అవకాశాలు ఉంది. కాస్త మిశ్రమంగా ఉంది. ఇంకా కళాకారులకి, వీడియో రంగం వారికి కూడా ఈ నెల కాస్త మిశ్రమంగా ఉంది. మీరు ఏదో చేసి వైరల్ అవ్వాలని అనుకుంటారు. అది కొంచెం ఒక్కొక్కసారి ఇబ్బంది కూడా పెట్టే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. కొత్త భాగస్వామ్యం, పరిచయాలు పెరుగుతాయి. ఇంకొక ఛానల్‌తో పోటీ పడకండి. మీ ఛానల్ ఎలా డెవలప్ చేయాలని మాత్రం ఆలోచించండి. ఇంకా నటీనటులకి మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. వ్యవసాయదారులకొస్తే సగటు ఫలితాలుంటాయి. పంటలపై శ్రద్ధలు పెట్టండి. మంచి కాంపోజిట్స్ అన్నీ కూడా అవన్నీ కూడా చల్లడం, మందులన్నీ కూడా కరెక్ట్‌గా చల్లడం అలాంటివన్నీ చూసుకోండి. ఆరోగ్య విషయంలోకొస్తే ఒక శస్త్రచికిత్స కనబడుతుంది. జాగ్రత్త. ఇది ఈ నెల జీర్ణ సమస్య, మానసిక ఒత్తిడి, నిద్ర సరిపడా లేకపోవడం, దీనికి యోగా ధ్యానం చేయాలి. మరి ఏం చేయాలి గురుగారు? సైలెంట్. క్లిప్ వేసుకోండి మీ పెదాలకి. ఈ నెలంతా జాగ్రత్త. అదృష్ట రంగు పసుపు మరియు బ్లాక్, బ్లూ కలర్ ఈ 3 కలిసి వస్తుంది. అదృష్ట తేదీలు 3, 12, 21, 30 తారీఖులు కలిసి వస్తాయి మీకు ఈ నెల. అదృష్ట రోజు గురువారం. అదృష్ట సంఖ్య 3. గురుగారు మరి ఏం చేయాలి మాకు? ఇంత చెప్తున్నారు కదా, దానికి మేమేమైనా చేయాలంటే పోయి శరణాగతి అవ్వండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. శని భగవాన్ని ప్రార్థన చేయండి. శని బాధ వినాశాయ ఘోర సంతాపహారిణి కనకాలయ భాసాయ భూతనాదాయ తే నమః. స్వామి దిక్కు లేదయ్యా, నాకు నీవే దిక్కు. ఆ నవగ్రహాలకి ప్రార్థన చేయండి. ఆ రాహు భగవాన్ని ప్రార్థన చేయండి. ప్రసన్నం చేసుకోండి. నవగ్రహాలకి వీలుంటే 108, 54, 36, 19 ఇలా సంఖ్యలతో ప్రదక్షిణం చేయండి. మనం వస్తువులతో, కమోడిటీస్తో చేయడం కాదు, శారీరకంతో చేసినటువంటి సేవకు భగవంతుడు కరుణిస్తాడు. అరే వీడు నా సన్నిధిలో వచ్చి తిరుగుతున్నాడు, నేను వాడికి ఇబ్బంది పెడుతున్నాను తెలుసు. ఇబ్బంది పెట్టేవాడికి కాస్త అనుకూలం చేయకపోయినా ప్రతికూలం చేయకుండా ఉంటేనే అది అనుకూలం చేసినట్టే కదా. అలాంటి అవకాశాలు ఉన్నాయి. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ప్రతిరోజు ఒక 19 ప్రదక్షిణాలు లేదా ఒక 36 ప్రదక్షిణాలు, 54 ప్రదక్షిణాలు నవగ్రహాలకి తిరగండి. నవగ్రహాలు అనుగ్రహిస్తే అన్ని అనుగ్రహించినట్టే మీకు. పేదలకు ఆహారం వేయండి. 9 అనే ఒక చెప్పులు, నల్లటి రంగు చెప్పుని పేదలకు తొడగండి. కొత్తది ఒక చలివేంద్రం ఏర్పాటు చేయండి. అందరూ మజ్జిగనో మంచినీలో తాగి ఈ వేసవి తాపడాన్ని పోగొట్టుకుంటే మీరు అనుగ్రహం పొందుతారు. ధనుసు రాశి వారు గుర్తుంచుకోండి, ఈ నెల మార్పులు, అసౌకర్యాలు చాలా ఉన్నాయి. కొంచెం లీగల్ ఇష్యూస్ కూడా జాగ్రత్త పడండి. మీ ఎదుగుదలకు మార్గం అవుతుంది. గ్రహాలు పరీక్షిస్తాయి, కానీ మీకు దారి చూపిస్తాయి. మిమ్మల్ని ట్యూన్ చేస్తుంది. మీరు ఎలా ఉండాలని ట్యూన్ చేస్తుంది. మీ నిర్ణయం, మీ భవిష్యత్తు. మరి ఏం చేయాలి గురుగారు? మాకేమైనా ఒక పరిహారం, అద్భుతమైనటువంటి శీఘ్ర పరిహారం ఇవ్వండి అంటే, శని ప్రీతికి చాలా విశేషమైనటువంటి మాల ఈ కరుంగాళి మాల. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల, చండీ సుదర్శన యాగాదులు చేసి, సుబ్రహ్మణ్య భుజంగ పారాయణం చేసి 48 రోజులు మన యొక్క అయ్యప్ప స్వామి 18 అవతారాల దేవాలయం జీవకోణ తిరుపతిలో పూజ చేసి సిద్ధంగా ఉంది. కావాల్సిన వారు ఆ డిస్ప్లేలో నంబర్కి కాల్ చేయండి. చూడండి, ఆ మాలను చూసిన తర్వాత కొనండి. ఇంకా గురుగారు మరి ఈ నెల నేను మీ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నానండి. గోచార కాకుండా ప్రత్యేకంగా ఎలా ఉంది అంటే, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న గురువుల్ని సంప్రదించండి. లేదు గురుగారు మేము మీ దగ్గరే అపాయింట్మెంట్ పొందాలనుకుంటున్నాం. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. తప్పకుండా మీకు అపాయింట్మెంట్ వస్తుంది. విజయోస్తు. మళ్ళీ చెప్తున్నాను, పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, మీరు చేసే పనిని శ్రద్ధగా చేయండి. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ద్వాదశ రాశి మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు. ఈ యొక్క 2026 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఇంకా మీరు అద్భుతం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ క్షేమంగా ఉండాలని మీకోసం ప్రార్థన చేస్తూ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకొండలో మీకోసం ప్రార్థన చేస్తున్నాము. అందరూ క్షేమంగా ఉండాలి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.
చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి. విజయోస్తు. స్వామియే శరణమయ్యప్ప. ఏప్రిల్ 1వ తారీఖున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క పుట్టినరోజు జయంతి ఉత్సవాలు. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి మామిడి తోరణం పూలతో అలంకరించి స్వామివారికి అభిషేక ఆరాధన చేసి పడి పూజలు చేసి అన్నదానం చేసి అద్భుతమైనటువంటి అనుగ్రహం పొందని. మన పిల్లలకి పుట్టినరోజు అయితే, మీ పుట్టినరోజు అయితే ఎలా చేస్తారో అలా ఈ ప్రపంచానికి అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు. శబరిమలలో కూడా ఆరాటు మహోత్సవం, పంపా నదికి స్వామివారిని ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకొచ్చి ఆరాటు మహోత్సవం చేస్తారు. అదేవిధంగా మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం ప్రపంచంలో ఎక్కడా లేదు. అలాంటి దేవాలయంలో ఏప్రిల్ 1, 26, 2026 బుధవారం నాడు ఉదయం అష్టద్రవ్య మహాగణపతి హోమం, అష్టాభిషేకం, ఆరాట్ భక్తులచే స్వయంగా అభిషేక ఆరాధన చేసి అన్నదానం చేస్తున్నాం. నహి నహి బహుదానం అన్నదానం సమానం అన్నారు. మీ అందరి కోసం అయ్యప్ప స్వామి వారు ఎదురు చూస్తున్నారు. బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖున అద్భుతంగా జరగబోయే అయ్యప్ప స్వామి వారి జయంతి ఉత్సవాలు పడిపూజకు రావాలని మనస్ఫూర్తిగా అందరినీ ప్రార్థన చేస్తున్నాం. ఈ దేవాలయం తిరుపతి పట్టణంలో జీవకోన అనే ఒక ప్రాంతంలో అలిపిరి, కపటతీర్థం, జీవకోన అని కంటిన్యూగా ఉండే ఆ కొండ చర్యల కింద జీవకోన అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో అయ్యప్ప స్వామి 18 అవతారాలుగా కొలువై ఉన్నారు. రైల్వే స్టేషన్ నుండి, బస్ స్టాండ్ నుండి 3 కిలోమీటర్లు, ఎయిర్పోర్ట్ నుండి 12 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయానికి తప్పక జీవకోణాన్ని మీరు గూగుల్లో కొట్టగానే వచ్చేస్తుంది. అద్భుతమైనటువంటి ఒక దేవాలయం మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అయ్యప్ప అనుగ్రహ వర్షాన్ని కురిపించడానికి ఆయన పుట్టినరోజుకి రండి. మీ జీవితం అంతా పుట్టినరోజులాగా చేస్తూనే ఉంటారు. అతి శక్తివంతమైనటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో అడుగు పెట్టాలంటే నుదుట రాత రాసి ఉంటేనే ఆ దేవాలయంలో అడుగు పెట్టగలరు. రండి, అయ్యప్ప అనుగ్రహం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. విజయోస్తు. తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండి వరకు. ఇంకేం కావాలి మనకు? తక్కువే ఉంటుందండి, ఆయన ఉంటే చాలు మనకు. అలాంటి రాజా రామచంద్ర స్వామి వారి యొక్క పుట్టినరోజు మార్చి 27వ తారీఖున శుక్రవారం నాడు అద్భుతమైనటువంటి శ్రీరామనవమి. ఎక్కడ చూసినా మామిడి తోరణాలు, పులిహోరలు, కళ్యాణోత్సవాలు, కళ్యాణ తలంబ్రాలు గల్లి గల్లికి. మనకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ దేశ విదేశాలలో ఎక్కడ చూసినా రామ కళ్యాణం. రామ కళ్యాణం చూడడానికి అందరూ పోటీ పడతారు. ఎందుకంటే ఆ తలంబ్రాల అక్షింతలు తీసుకుంటే మన జీవితంలో కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం అంటే ఏంటి? అనుగ్రహం. అందుకే తిరుపతి వెంకటేశ్వర స్వామికి నిత్య కళ్యాణోత్సవం, అక్కడ భద్రాద్రిలో నిత్య కళ్యాణోత్సవం ఎక్కడ చూసినా జరుగుతుంది. చూసారా? అలాంటి అద్భుతమైనటువంటి రాజా రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవం చేస్తుంది. మీ జీవితంలో సమస్యలు ఎక్కువయ్యాయా? శాంతి కనిపించడం లేదా? ఈ శ్రీరామనవమి రోజు కళ్యాణంలో పిలవకపోయినా వెళ్ళండి సార్. ఆ కళ్యాణ మంత్రాలు వినండి, ఆ కళ్యాణ అష్టపదులు వినండి, కళ్యాణ అష్టకాలు వినండి, ఆ తలంబ్రాల అక్షింతలు తీసుకోండి, ఆ భోజనం చెయ్యండి. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే యొక్క మంత్రాన్ని, తారక మంత్రము ఒక్కసారి చెప్పినా చాలట. విష్ణు సహస్రనామం మొత్తం చెప్పకపోయినా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణని ఇలా 3 సార్లు చెప్తే సహస్రనామం చేసినంత ఫలితం అంట. అందులోనూ రాజా రామచంద్ర స్వామి వారు పుట్టినరోజు ఆయన గుర్తిస్తే ఎంత ఆనందపడతారు కదా ఆయన. ఈ స్వామి వారికి ఇక్కడ దేవుడి గురించి కూడా మనం అప్పుడప్పుడు తెలుసుకోవాలి. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో చక్కటి ఫలితాన్ని ఇస్తుంటాడు. ఏ రకంగా చెప్తాచో, రావణుడు మన అహంకారం, సీతమ్మ మన యొక్క పవిత్రత, హనుమంతుడు మన భక్తి, మనస్సులో రాక్షసత్వాన్ని జయిస్తే మనమే రాముడు. అలాంటి రాముడికి ఎందుకు కష్టాలు వస్తాయి మనకు? కోపం, అహంకారం, అసూయ, ఇవే మన సమస్యలకు మూలం. రాముడు చెప్పిన పరిష్కారం ఏంటి? సహనంగా ఉండండి, సత్యంగా ఉండండి, ధర్మంగా ఉండండి, ఏకపత్ని వ్రతం ఉండండి. మిత్రుడితో ఎలా ఉండాలో చెప్పాడు.
శత్రువుతో ఎలా ఉండాలో చెప్పాడు, భక్తుడితో ఎలా ఉండాలో చెప్పాడు. రామనామ జపం రోజు 108. అప్పట్లో అంతా కూడా రామకోటి రాసేవాళ్ళు అందరూ. ఇప్పుడు కూడా రాస్తున్నారు అనుకుంటున్నాను. ఎన్నో చోట్ల రామకోటి స్తూపాలన్నీ కూడా వేశారు. సుందరాకాండ ఈరోజు మనం ఏమేం చేయొచ్చు? సుందరాకాండ పారాయణం చేయొచ్చు, పానకం పెట్టొచ్చు, చలివేంద్రాలు పెట్టొచ్చు, భోజనాలు పెట్టొచ్చు, అన్ని రకాలైన చేయొచ్చు. దేవుడు బయట లేడని మనలోనే ఉన్నాడు ఆ భగవంతుడు. మనం పరోపకారార్థే ఇదం శరీరం అని చెప్తే అందరూ అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. రామాయణం యొక్క గూఢార్థం అన్ని కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అన్నటువంటి ఆ రాజా రామచంద్ర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని అందరూ పొందాలని కోరుకుంటున్నాను. ఇంకా ఉంది. ఇది ఈరోజు కేవలం ఒక పండగ మాత్రమే కాదండి. జీవితం ఎలా జీవించాలో నేర్చుకునే ఒక రోజు. ఈ రోజున రాముడు అవతరించి ధర్మాన్ని కాపాడాడు. తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలాడు. 14 సంవత్సరాల అరణ్యంలో గడిపాడు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఇదే మనకు పాఠం. సత్యం మాట్లాడమని చెప్పాడు. చేద్దామా? అలాంటి ఆ రామచంద్ర స్వామి వారికి రామదాసు గారు తయారు చేసి ఇచ్చినటువంటి ఆ యొక్క మంగళసూత్రంతో కళ్యాణం ఒంటిమిట్టలో జరుగుతుంది, తిరుపతిలో జరుగుతుంది, భద్రాద్రిలో జరుగుతుంది. గల్లీలో జరిగే ఈ యొక్క రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవాన్ని అందరం పాల్గొని మనలో ఉన్నటువంటి బాధలన్నీ తొలగించుకొని రాజా రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవాన్ని జై శ్రీరామ్ అనే యొక్క నామంతో మారుమోగుతూ హనుమంతుని జెండా ఊపుకుంటూ ప్రతి ఒక్కరు కూడా రామదండుగా అందరం కూడా ముందుకెళ్ళి రామ కళ్యాణం చేస్తాం. జై శ్రీరామ్. చాలా మందికి ఇప్పుడు ధర్మ సందేహాల్లో మనం వెళ్తాం. చాలా మందికి శని భగవానుడు ఎందుకు దుష్టగ్రహంగా భావిస్తారు? అందరూ భయపడతారు. ఎందుకు శని అంటే ఎందుకు భయపడతారు? భక్తులారా, దీని గురించి తెలుసుకోవాలి. శనిగ్రహం దుష్టగ్రహం కాదు. శనిగ్రహం ఒక కఠినమైనటువంటి ఒక గురువు. నువ్వు ఎలా ఉండాలి, నీ జీవితంలో ఎలా నీ మార్పులు చేర్పులు జరగాలి అని చెప్పే ఒక అద్భుతమైనటువంటి ఒక సూత్రధారి, ఒక ధర్మ దారి చూపించే ఒక మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే అది శని భగవానుడే. శని యొక్క స్వభావం ఏమిటంటే మన జీవితంలో చేసిన కర్మ ఫలితాలని ఆయన కడుగుతారు. మన తప్పు చేసే శిక్షిస్తుంది, సరైన మార్గంలో నడిపించే గొప్ప ఫలితాన్ని ఇస్తారనమాట ఆయన. అందుకే శనిని న్యాయాధిపతిగా అంటారు. అందుకే ఏ దేవుడికి కూడా లేని ఈశ్వర శబ్దాన్ని కలిగినటువంటి వాడు. ఏం చెప్తారు? ఈశ్వరుడికి మాత్రం ఈశ్వర శబ్దం ఉంది కదా, శనీశ్వరుడు అన్నారు. శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే మనల్ని ఆర్థికంగా నువ్వు ఎలా ఉండాలి ట్యూన్ చేస్తాడు, బంధాల్లో ఎలా ఉండాలి ట్యూన్ చేస్తాడు, సమాజంలో ఎలా ఉండాలి ట్యూన్ చేస్తాడు, నీ నోటి వల్ల వచ్చినటువంటి తప్పులే ఉంటుంది దాన్ని ట్యూన్ చేస్తాడు. ఎన్ని రకాలుగా అంటే ఆయన ఏ రకంగా మన దాంట్లో ప్రయాణం చేస్తాడు? ఏళ్నాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంఠ శని, జన్మ శని, ఇన్ని రకాలుగా మనలో వచ్చి మన జీవితాన్ని మారుస్తుంటారు. ఆయనకి ఎంత కృతజ్ఞత చెప్పాలి కదా. ఆయన దుష్టగ్రహం కాదండి. ఆయన ప్రేమించడం మొదలు పెట్టండి. మందగమనుడు, కాకపోతే కొన్ని అర్థం కాకుండా ఇబ్బంది పెడుతుంటాడని అనుకుంటారు. కానీ మనం చేసే పనిని ఇన్స్టెంట్ గా చేస్తామంటే ఇబ్బంది పడిపోతాం. ఆయన మందంగా స్లోగా మనల్ని ట్యూన్ చేసుకుంటూ వస్తాడు. అబ్బా, ఇంతకంటే కష్టం నేను పడలేదండి అనేదాన్ని చూపిస్తాడు, కానీ చంపేయడు, జాగ్రత్త పట్టిస్తాడు. అందుకే శని న్యాయాధిపతి, న్యాయం పక్కన ఉంటాడు. ఎందుకు కష్టాలు ఇస్తాడంటే అహంకారం తగ్గించడానికి కష్టాన్ని ఇస్తాడు, ఆలస్యత్వాన్ని తొలగించడానికి కష్టాలు ఇస్తాడు, మనలో ఉన్న బలహీనతలను బయట పడేయడానికి కష్టాలు ఇస్తాడు. శని మనల్ని పరీక్షిస్తాడు. శని కాలంలో డబ్బు కష్టమవుతుంది, సంబంధాల పరీక్షలు లోపమవుతుంది, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కానీ కష్టం వెనక ఉన్న అసలు ఉద్దేశం మనల్ని బలంగా తయారు చేయడానికి. శని ఇచ్చే ఫలితాలు ఆలస్యంగా వస్తాయి, కానీ వచ్చిన తర్వాత శాశ్వతంగా ఉండబోతున్నాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ 2026లో అంటే? అందులో కన్యా రాశి వారు ఉన్నారు, కర్కాటక రాశి వారు ఉన్నారు, వృశ్చిక రాశి వారు ఉన్నారు, తులారాశి వారు ఉన్నారు, కుంభరాశి వారు ఉన్నారు. వీళ్ళంతా అదృష్టాన్ని పొందబోతున్నారు. శని అనుగ్రహం ఉంటే సాధారణ మనిషి కూడా చక్రవర్తి అయిపోతాడండి. అదే శనిలో ఉన్నాయి. అందుకే కొంతమంది జీవితంలో చాలా ఆలస్యంగా సక్సెస్ అవుతారంటే అది శని భగవానుడు చూశాడు. శ్రమ, సహనం, నిజాయితీ, క్రమశిక్షణ, ఈ 4 ఉంటే శని ఎప్పుడు హానికి రాడు. శనిగ్రహం శుభగ్రహం, దుష్టగ్రహం కాదు.
విజయోస్తు. శని దశలో మనం ఏ ఏ పనులు చేయకూడదు? అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేయకూడదు, ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోకూడదు, ఆర్థిక లావాదేవీలలో తప్పులు చేయకూడదు. ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి. ఆహారపు అలవాట్లని మధ్యస్థంగా ఉంచుకోవాలి. కొత్త పెట్టుబడులు పెట్టి ఇబ్బంది పడకూడదు. ఇలాంటి జాగ్రత్తలు పడితే శని భగవానుడు మంచి దారాన్ని కల్పిస్తాడు. విజయోస్తు. శని 7వ స్థానంలో కూర్చున్నాడు. శనికి తైలాభిషేకం అంటే చాలా ఇష్టం. కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నః మంద ప్రచోదయాత్. ఆయన రౌద్రంగా ఉన్న ఆ స్వామి వారిని శివుడికి ఎలా అభిషేకం అంటే చాలా ఇష్టం. ఆ తైలంతో అభిషేకం చేయడం వల్ల కర్మ వ్యాధులు తొలగుతాయండి. అందుకని శని భగవానుడు నాకు తైలాభిషేకం చేయండి, మీ వ్యాధులన్నీ తీర్చుకోండి అని అంటున్నాడు. కాబట్టి తైలాభిషేకం చేస్తే శనీశ్వరుడు ఆనందపడతాడు. అందులో ప్రత్యేకించి శనివారం తల మీదకెళ్ళి నూనె పోయడం కాదు, మళ్ళీ అందరూ తెలుసుకోవాలి, శని పాదాలకు నూనె పోయాలి. ఇది చాలా మంది తెలియకుండా చేస్తారు. విజయోస్తు. మళ్ళీ అగరబత్తి తీసుకుపోయి ఆ దేవుడు పాదాల దగ్గర ఇట్లా ఒత్తి దీపం పెడతారు. ఆ మంటకు నువ్వు పూజ చేసి నన్ను నా సీటుకే ఎసురు పెడుతున్నావురా అనుకుంటారు. దూరంగా పెట్టాలి నూనె. ఇవన్నీ కూడా జాగ్రత్త. విజయోస్తు. శనిదేవుని యొక్క పూజకు ఉత్తమమైనటువంటి సమయం ప్రాతకాలం చేసుకోవచ్చు. రాహుకాల దీపాలు పెట్టడం చాలా మంచిది. శని భగవానుడికి 9, 10:30 రాహుకాలం కాబట్టి శనివారం రోజు ఆ రోజు చేస్తే చాలా విశేషంగా ఆ సమయంలో ఉంటారు. ఆ సమయంలో ఒక కొబ్బరి చిప్ప తీసుకోండి, ఒక ఒక క్లాత్, నల్లని క్లాత్ తీసుకొని అందులో నల్ల నువ్వులు వేసుకొని నల్ల దారంతో ఒక ఉండ చుట్టండి. ఇటు ఒక చిప్పలో అటు ఒక చిప్పలో ఒక్కొక్కటి వేసి నువ్వుల నూనె వేసి అక్కడ వేసి ప్రదక్షిణ దీపం వెలిగించుకోవచ్చు. దూరంలో 19 ప్రదక్షిణాలు చేయాలి. ఎందుకంటే శని భగవానుడి యొక్క ప్రయాణం 19 సంవత్సరాలు. ఏళ్నాడు శని 7.5 సంవత్సరాలు, అష్టమ శని 4 సంవత్సరాలు, అర్ధాష్టమ శని 2.5 సంవత్సరాలు, కంఠ శని జన్మస్థానిలో అంతా ఉంటారు. కాబట్టి ఇలాంటి సమయంలో స్వామివారికి కొబ్బరి చిప్పతో నూనె వేసి శనివారంలో రాహుకాల సమయంలో దీపం వెలిగిస్తే చాలా విశేషం అంటారు. ఆ సమయంలో ఒక చిన్న ఒక బెల్లం ముక్క కూడా పెట్టాలి అని అంటున్నారు. పెడితే చాలా మంచిది, విశేషం. గురుగారు మీరు ప్రదక్షిణల గురించి చెప్పారు. మరి శనిదేవుని ప్రీతి చేయడానికి మేము ఏమైనా మంత్రం చెప్పాలా? దీనికి ఏమైనా ఉంటాయంట. నీలాంజన సమాపాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం. తర్వాత ఏం చేస్తారు? కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నః మందః ప్రచోదయాత్. ఇవన్నీ అయిన తర్వాత ఆయన దగ్గర మనం ఏమని ప్రార్థన చేసుకుంటున్నాం? శని బాధ వినాశాయ ఘోర సంతాపహారిణే కనకాలయ వాసాయ భూతనాదాయతే నమః. ఆయన దగ్గర ఏం ప్రార్థన చేస్తున్నాం? దేహి మే బుద్ధి వైశిష్ట్యం. స్వామి నా బుద్ధి చెడిపోయినట్టు కనబడుతుంది, నాకు మంచి ఆ బుద్ధి ఇవ్వండి. దేహి మే బుద్ధి వైశిష్ట్యం దేహి మే నిత్య యవ్వనం. నేను ఆహారపు అలవాట్ల ద్వారా నా శరీరాన్ని నాశనం చేసుకున్నాను. నేను నాకు మంచి ఆరోగ్యాన్ని. దేహి మే నిత్య యవ్వనం దేహి మే పరమానందం. ఆ స్వామి దగ్గర ఆనందాన్ని కల్పించండి స్వామి. ఎప్పుడు ఏదో నెగిటివ్ దృష్టితో నేను ఎప్పుడు నెగిటివ్గా ఆనందం లేకుండా స్ట్రెస్ అవుతున్నాను, నాకు ఆనందాన్ని ఇవ్వండి అని చెప్పి ఇలా ప్రార్థన చేయండి. అనుగ్రహ వర్షాన్ని కురిపించేస్తారండి శని భగవానుడు. విజయోస్తు.